నమస్కారం మాస్టర్స్ అందరికీ మళ్ళొకసారి. సో, మనకి ఈరోజు పద్మ మేడం వచ్చారు. చాలా సీనియర్ మాస్టర్స్ ఎన్నో అనుభవాలు పొంది పత్రి సార్‌తో అద్భుతమైన సాంగత్యంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ, నేర్చుకున్న విషయాలు మనందరికీ నేర్పిస్తూ, సో, ఎన్నో సెషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ, జూమ్ సెషన్స్‌లో గూడా మనకి సత్యమేవ జయతే అంటూ, ఇంకా ఇంతకుముందు ప్లానెట్‌కి సంబంధించి ఎన్నో సెషన్స్‌లో వేల మందికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని పరిచయం చేస్తున్నారు. మేడం యూఎస్ఏలో ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నారు. ఎన్నో అద్భుతమైన సేవలను చేస్తూ, సో, ప్రతిసారి జ్ఞానాన్ని ప్రతి దేశానికి, ప్రతి లాంగ్వేజ్‌లోకి వెళ్ళాలని ఎంతోమంది మాస్టర్స్‌తో దేశ విదేశాల్లో బెల్జియం గాని, జర్మనీ గాని ఎంతోమంది మాస్టర్‌లతో కనెక్ట్ అయ్యి, సో, వివిధ భాషల్లో ఈ పత్రిజీ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఒక గొప్ప సంకల్పంతో మేడం అడుగులకు ముందుకు వేస్తున్నారు. సో, మనందరికీ తెలుసు పద్మా మేడం అద్భుతమైన జ్ఞానం ఈరోజు అందుకోబోతున్నాం. సో, నమస్కారం మేడం మళ్ళొకసారి. సో, వెల్కమ్ టు అవర్ ప్లాట్‌ఫార్మ్. థాంక్ యూ సో మచ్. అడగగానే మీరు ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి రావడం ఇట్స్ వెరీ గ్రేట్. అండ్ అలాగే మీ యొక్క ధ్యాన పరిచయం ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం? ఎలా మీ ఈ స్పిరిచ్యువల్ జర్నీ అనేది మొదలైంది? సో, చెప్పగలరా మ్యామ్? తప్పకుండానండి. ఫ్రెండ్స్, నేను మ్యా సుధాకర్ గారు చెప్పినట్లుగా నా పేరు పద్మ. మాది విజయవాడ. మా నాన్నగారు టీచర్‌గా చేసి రిటైర్ అయ్యారు. హెడ్ మాస్టర్‌గా చేసి. హ్మ్. పెళ్ళై వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు. వాటర్ ఫీల్డ్. ఇది చాలా స్ట్రెస్ మీద ఉంటుంది అందరికీ కూడా. ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. నా చిన్నప్పటి నుండి నాకు వచ్చే డ్రీమ్స్‌లో నాకు కనిపించే ప్రపంచం, నేను బయట చూసే ప్రపంచం సంబంధం లేకుండా ఉండేది. అక్కడున్నట్లుగా ఇక్కడ ఎందుకు లేదు అని చెప్పేసి నేను ఎక్కువ ఆలోచిస్తా ఉండేదాన్ని. అక్కడున్నట్లుగా ఇక్కడ లేదు అంటే, అక్కడ ఆకలి లేదు, సంపాదించాల్సిన అవసరము లేదు, అనుభవాల కోసం వాళ్ళు ప్రయత్నం చేయాల్సిన అవసరము లేదు. ఇక్కడ అవన్నీ ఉన్నాయి. ఎందుకున్నాయి అనేది తెలీదు. ఏ విషయం దేని గురించి కూడా ఎవ్వరు కూడా లోతుగా ఆలోచించి చెప్పేవాళ్ళనేది లేదు. పారంపర్యంగా వచ్చినటువంటి గ్రంథాలు చదవడం, ఉపదేశాలు తీసుకోవడం, పూజలు చేయడం, జాతకాలు ఇట్లా అన్నీ అట్లా ఉండేదే తప్ప, అంటే ఒకళ్ళు చూపించిన దాన్ని ఫాలో అవ్వడమే తప్ప, ఇదెందుకు లేదు, ఇదెందుకు ఇలా ఉంది అని క్వెషన్ చేసి, దాని గురించి మనం ఏం తెలుసుకోవాలి అని చూసే సమాజం అప్పుడు లేదు. అప్పట్లో లేదు. కానీ చాలా సహజంగా ఉండేది. ఎవరి పని వాళ్ళు చాలా సహజంగా చేస్తుంది. దీనంతటి మధ్యలో అంతా సహజంగా ఉంది అనిపించే దాని మధ్యలో నేను అసహజంగా కనిపించేదాన్ని అందరికీ కూడా. అందరూ కావాలనుకున్నవి కావాలనిపించేది కాదు. నా డౌట్స్ నా లోపల ఇలా ఉండేవి. ఎవరికీ పైకి నాకు నేను అర్థమయ్యేదాన్ని కాదు. ఎవరికీ అర్థమయ్యేదాన్ని కాదు. ఇలా గడుస్తున్నటువంటి నా జీవితంలోకి నాకున్న ఒకే ఒక్క క్వెషన్, నేనెందుకున్నాను ఈ భూమి మీద? నా జన్మకు అర్థమేంటి? నాకంటూ ఉన్న పనేమిటి? అనే ప్రశ్న నన్నెప్పుడు వేధించేది. ఇలా నేను నా 31 సంవత్సరాలు గడిపిన తర్వాత, నా 31 సంవత్సరంలో ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ నా జీవితంలోకి తానే స్వయంగా ప్రవేశించారు. 1997వ సంవత్సరంలో. ఆ రోజు చక్కటి వాతావరణంలో ఆదిగురువు పత్రిజీ సమక్షంలో నేను మొట్టమొదటిసారిగా ధ్యానం చేశాను ఫ్రెండ్స్. 20 నిమిషాలు ధ్యానం చేశాను. ఆ 20 నిమిషాల ధ్యానం నా ప్రశ్నల్లో ఎన్నిటికి అది సమాధానం చెప్పిందో నాకు తెలీదు. ఏం సమాధానం నాకు దొరికిందో నాకు తెలీదు కానీ, నా లోపల కంప్లీట్‌గా నాకు ఆ స్థిరత్వం, ఆ శాంతి అనే దాన్ని నేను అనుభవించాను. చిన్నప్పటి నుండి దేనికోసమైతే నేను వెతుకుతున్నానో, అది నాకు ఆ క్షణం లభించిందని చెప్పేసి నాకు తెలిసింది ఫ్రెండ్స్. ఎందుకంటే అనుభవం ఇది. అనుభవాన్ని ఎప్పుడూ కూడా ఎవరికీ చూపించలేము దాన్ని. ఆ శాంతి, ఆ స్థిరత్వం అనేది ఆ క్షణం నాకు లభించింది ఫ్రెండ్స్. దాని తరువాత పత్రిజీ మాట్లాడుతూ, అందరితోనూ మాట్లాడుతూ, నాతో కూడా మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి షేక్ హ్యాండ్.
అంతవరకు నేనెవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఎందుకంటే అది లేదు. ఆ సంస్కృతి లేదు మన మధ్యలో. ఎక్కడో హై సొసైటీలో ఉండేది. అది లేదు మన మధ్యలో. చాలా సహజంగా ఆయన చెయ్యి చాపారు. నేను చెయ్యి ఇచ్చాను. షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆ కలయిక ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యం యొక్క మూల సృష్టికర్త తనతో ఉన్న వారిని తన స్థాయికి లేపడం కోసం ఆ చెయ్యి అందించటం, ఆ పైకి లేపడం, ఆ భరోసా నేనక్కడ చూశాను ఫ్రెండ్స్. ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడంలో. ఆ భరోసా చూశాను. ఆ రోజు ఆ క్షణం నాకు ఎంతో భరోసాగా అనిపించింది. యెస్, నా కోసం ఒకళ్ళున్నారు. నీకు నేనున్నాను అని. మనకి భౌతికంగా అందరూ ఉంటారు. అమ్మ, నాన్న అన్నీ ఇస్తారు. భర్త అన్నీ ఇస్తారు. పిల్లలు అన్నీ ఇస్తారు. అందరూ ఉంటారు. అన్నీ ఇస్తారు. చుట్టాలు, బంధువులు అందరూ ఉంటారు. కానీ మనకేం కావాలి? మన శరీరానికి కావటానికి ఇస్తారు. అందరికి అన్నీ అర్థమవుతాయి, ఇస్తారు. కానీ మనకేం కావాలో ఎవ్వరికైనా ఎలా తెలుస్తుంది? ఎలా అర్థమవుతుంది? ఎలా ఇవ్వగలుగుతారు అంటే నేను అక్కడ చూసాను. ఆ భరోసా. నాకున్నారు. నాకు ఒకళ్ళున్నారు. నా భుజం చుట్టూ చెయ్యి వేసి నీకు నేనున్నాను అని చెప్పేవాళ్ళు నాకు ఒకళ్ళున్నారన్న భరోసా ఎప్పుడైతే నాకు ఆ క్షణం లభించిందో ఫ్రెండ్స్, అక్కడి నుండి నా లైఫ్ చాలా పెద్ద టర్న్ తీసుకుంది నా వైపు. ఇది నా ధ్యాన పరిచయం సుధాకర్ గారు. ఇలా వచ్చాను నేను ధ్యానంలోకి. ఓకే. ఓకే మేడం. చాలా బావుంది మేడం. ఎందుకంటే 20 నిమిషాల ధ్యానంలోనే మీకు ఆ ధ్యానంలో ఉన్న ఆ లోతు అనేది అర్థమైంది. అంటే ఎలాంటి అంటే ఆన్సర్స్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసాయన్నట్టు. అంటే క్వెషన్సే లేని స్థితిలోకి మీరు ఆ తక్కువ టైంలోనే వెళ్లారు. చాలా గ్రేట్ మేడం. 97 అంటే చాలా ఇయర్స్ బ్యాకు. అదే విధంగా సార్ యొక్క షేక్ హ్యాండ్‌లో చాలా మంది గూడా చెప్తా ఉంటారు మాస్టర్స్. సో, ఆ షేక్ హ్యాండ్‌లోనే ఒక అద్భుతమైన శక్తి ప్రకంపనలు మేము ఫీల్ అయ్యాం. ఆ చేతి పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కొన్ని సంవత్సరాల నుంచి విడవలేదని. చాలా అద్భుతం మేడం మీ జర్నీ. చాలా బావుంది. సో, అలా ముందుకు వెళ్తున్నప్పుడు సో, పత్రి సార్‌తో మీ యొక్క జర్నీ ఎలా ఉండేది? ఇంకా పత్రి సార్ నుంచి మీరు ఎలా నేర్చుకునేవారు? ఒక్కొక్క అడుగు ముందుకు ఎలా వేస్తుండేవాళ్ళు? పత్రి సార్‌ని చూసినప్పుడు ఎలా ఉండేదంటే ఫస్ట్‌లో తెలీదండి. ఎందుకంటే ఎక్కువ ప్రపంచం తెలీదు. ఎక్కువ మనుషుల్ని చూడలేదు. ఎక్కువ మాట్లాడలేదు ఎవరితోనూ కూడా. ఎందుకంటే ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఇంట్లో ఆడవాళ్ళ నుంచి అన్ని కావాల్సినవన్నీ చేస్తారు. బయటికి మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత చాలా పనులు నేను చేసేదాన్ని కానీ బయటకొచ్చి పని చూసుకోవడం, వెనక్కొచ్చేయడం. మిగతాది పట్టించుకునేదాన్ని గాదు నేనంతగా. బిజినెస్ వర్క్స్, బ్యాంక్ వర్క్స్ ఏం హెల్ప్ కావాలి బ్యాక్ ఎండ్ హెల్ప్ నేను చేసేదాన్ని అంతే. పట్టించుకునేదాన్ని కాదు దాని గురించి. అప్పుడు మనుషులు ఎలా ఉంటారు అనేది, ఎన్ని విధాలుగా ఉంటారనేది నాకు తెలీదండి. అందులో ఒక ఆయన మన ముందుకొచ్చి, ఇలా ధ్యానం చేస్తే బావుంటుంది. 3 చెయ్యాలి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం 3 చెయ్యాలి. 3 చెయ్యకూడదు. 2 చేయాల్సిన అవసరం లేదు. మందులు వేసుకోవడం, పూజలు చేయడం చేయాల్సిన అవసరం లేదు. ఒకటి చెయ్యకూడదు. అది మాంసం తినడం అనేది ఈ సూచనలిచ్చి, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోమని చెప్పినప్పుడు ఒక వ్యక్తి ఎక్కడి నుండినో మన ముందుకొచ్చి, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇవి చేయవలసినవి, ఇవి చేయకూడనివి ఇంతవరకు ఎవరు చెప్పలేదండి అలాగా. తెలీదు. అటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు అన్న విషయం ఆయనగా మన ముందుకొచ్చే వరకు తెలీదు. ఇది మొట్టమొదటి అద్భుతం నా జీవితంలో. ఈ అద్భుతాన్ని నేను చూసిన తర్వాత, నా కళ్ళతో నేను చూసిన తర్వాత ఎన్నో అద్భుతాలను నేను దర్శించాను. అతి తొందరలోనే నా శరీరం ముద్రలు వేయడం, దానిలోనే నా థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం. ఈ థర్డ్ ఐ ద్వారా నేను చూసినప్పుడు అంతకుముందు నేను విజన్స్ చూసాను. కానీ నాకు దేనికి సమాధానం లేదు. ఇప్పుడు నేను విజన్స్ చూసాను. ఆ విజన్స్‌కి, ఈ విజన్స్‌కి ఉన్న తేడా ఏంటంటే ఒకే ఒక్కసారి నేను పత్రిసారి ముందు కూర్చొని ధ్యానం చేసిన దానికి కంప్లీట్ అవగాహన నాకొచ్చిందండి. అక్కడ ఆ ప్రపంచం అలా ఎందుకుంది? ఈ ప్రపంచం ఇలా ఎందుకుంది? అనంటే ఒక మూవీని మూవీలో చేస్తున్నప్పుడు ఎంతమంది అందులో వర్క్ చేస్తారు?
క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, హీరోయిన్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, కెమెరా మ్యాన్స్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, వాళ్ళకి ఫుడ్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఎంతో మంది ఒక మూవీలో వర్క్ చేస్తారండి. చేస్తున్నప్పుడు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారంటే వాళ్ళ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ వాళ్ళ ఆ భారం వాళ్ళ మీద ఉండదు. వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎన్నో సినిమాల్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎన్నో విధాలుగా డిఫరెంట్ గా వాళ్ళు పర్ఫామ్ చేయొచ్చు. ఇది ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రమే వాళ్ళకు ఉంటుంది. ఒక హీరోయిన్ ఉన్నారంటే వాళ్ళ మీద సినిమా ఫెయిల్యూర్ సక్సెస్ అనే భారం ఉంటుంది. కానీ వాళ్ళకి ఎక్కువ సినిమాల్లో ఆపర్చునిటీస్ ఉండవు, తక్కువ ఉంటాయి. కానీ దాన్ని బేస్ చేసుకుని మాత్రమే వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ దృష్టిలో డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు, వాళ్ళ ఫ్యూచర్ ఉంటది. ఇలా దీనిని బేస్ చేసుకుని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పర్ఫామ్ చేసే వరకే ఉంటుందండి వాళ్ళది. అదే ఒక డైరెక్టర్ వచ్చేటప్పటికి తన కంటి ముందు ఉన్నటువంటి ఎవరికీ తెలియనటువంటి ఒక విజన్ ని ఆయన ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దానిని ఎదుటి వాళ్ళు నమ్మాలి. నమ్మి పర్ఫామ్ చేయాలి. డైరెక్టర్ ఎలా అయితే ఆ ఏ ఎక్స్ప్రెషన్ అయితే కావాలనుకుంటున్నాడు, ఆ ఎక్స్ప్రెషన్ ని ఆర్టిస్ట్ నుండి వాళ్ళు బయటికి తీయించగలగాలి. తీయించగలగాలి అంటే అతని దగ్గర ఉన్నటువంటి స్క్రిప్ట్ అనేది పక్కాగా ఉండాలి. చాలా ఆహ్, స్పష్టంగా ఉండాలది. ఆ స్పష్టత డైరెక్టర్‌కి ఉంటేనే ఎవరి నుండి ఏం కావాలి అనేది బయటికి తీయగలుగుతారండి. స్పష్టత అనేది ఎక్కడ మిస్ అయిందో అక్కడ డైరెక్టర్‌కే అర్థం గాదు. ఆర్టిస్ట్‌తో ఆయన కావాలనుకుంది చేయించలేరు. ఇది డైరెక్టర్ ఎక్స్‌పీరియన్స్ అండి. అలాగే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికొచ్చేటప్పటికి ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అతను ముందు స్టోరీ వింటాడు. తర్వాత ఆర్టిస్ట్‌లు ఎవరనేది చూస్తాడు. అప్పుడు దాని మీద పూర్తి నమ్మకంతో పెడతాడు. ఇది ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చిన తర్వాత బయటకొచ్చిన తర్వాత ఇది సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? నాకు డబ్బులొస్తాయా? ఇవన్నీ అతనికి తెలియవు. కేవలం అతను ఈ స్టోరీని నమ్మి, డైరెక్టర్‌ని నమ్మి, ఆర్టిస్ట్‌లని నమ్మి దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇది ప్రొడ్యూసర్ అనుభవం అండి. ఇలాగా డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయండి ఒక మూవీ దగ్గరికొచ్చేటప్పటికి. అలాగే ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ముందు నుండి మనకొక స్లోగన్ వినిపిస్తా ఉంటుంది. జీవితం ఒక సినిమా లాంటిదని. అది ఏ రకంగా సినిమా అనుకోవాలో, ఇక్కడ ఎలా నటించాలో ఏమి మనకు అర్థం కాదసలు. కానీ ధ్యానం అంట జరిగిన తర్వాత మనకు అర్థమయ్యేదేంటంటే, మన జీవితానికి మనమే డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్ అన్నీ మనమే అనేది ధ్యానంలోకొచ్చాక అర్థమవుతుందండి. ఎలా అంటే మన ముందుకొచ్చి ఒకళ్ళు సడెన్‌గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా బిహేవ్ చేసినప్పుడు ఎన్నో రోల్స్ మన ముందుకొస్తా ఉంటాయి. ఫ్యామిలీ ఆహ్, శారీరక సంబంధమైన అంటే అమ్మ, నాన్న, పిల్లలు, భార్య ఇట్లా రకరకాలుగా భర్త ఇట్లా రకరకాల రోల్స్‌లో వస్తా ఉంటారు. రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. ఉన్నప్పుడు మన లోపల నుండి ఏమి ఎమోషన్ వస్తుంది, మనం అక్కడ ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, ఎందుకలా బిహేవ్ చేస్తున్నాము అనే దాని మీద ధ్యానం లేకపోతే మీకసలు అది ఉండదండి. ధ్యానం ద్వారానే మీకు ఆ స్పష్టత వస్తుంది. ఎలా అంటే లైఫ్ ఈజ్ ఏ మూవీ. లైఫ్ ఈజ్ లైక్ ఏ మూవీ. ఈ ఎర్త్ అనేది ఒక స్టేజ్. మనం అక్కడి నుండి ఇక్కడికొచ్చింది. మన పెర్ఫార్మన్స్ మనం చక్కగా చేసి, మనకు కావాల్సిన అనుభవాలు మనం తీసుకొని వెళ్ళడానికే. అప్పుడు నెక్స్ట్ సినిమాకి ఆపర్చునిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇన్‌కార్నేషన్‌కి ఆపర్చునిటీ ఉంటుంది. ఇది సరిగ్గా చేయనప్పుడు నెక్స్ట్ మూవీకి లేనట్లే నెక్స్ట్ ఇన్‌కార్నేషన్‌కి కూడా మనకు ఆపర్చునిటీ ఉండదు. మంచి పేరెంట్స్ దొరకరు. మనకి అవసరమైనటువంటి వాళ్ళు దొరకరు. మనం ఎన్నో సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి, మనం బ్యాక్ చూడడం ఎప్పుడైతే మొదలు పెడతామో, ఇది నేనే డిజైన్ చేసుకున్నాను. వీళ్ళు నా లైఫ్‌లో వీళ్ళు ఇలా వచ్చి వీళ్ళు ఇలా బిహేవ్ చేశారా? వీళ్ళు ఇలా చేశారా? ఇదంతా అక్కడ చక్కగా సినిమా స్క్రిప్ట్ అంతా పక్కాగానే రెడీ చేసుకున్నాను. ఇక్కడికొచ్చేటప్పటికి కథ తిరగబడింది. మనకేం తెలీదు. ఏం తెలియట్లేదు. ఏం అర్థం కావట్లేదు. కథ తిరగబడింది. ఈ తిరగబడినప్పుడు మనకేమీ అర్థం కానప్పుడు మనకు అర్థమయ్యేలాగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? ఒకళ్ళు మనల్నొచ్చి తిడుతున్నారంటే, డబ్బులిస్తే ఎగ్గొడుతున్నారంటే ఎన్నో
అవస్థలు పెడుతున్నారంటే, లేదా మనకి ఇంకొకళ్ళొచ్చి ఎంతో కంఫర్టబుల్‌గా ఉన్నారు, ఎంతో సహాయం చేస్తున్నారంటే ఎందుకిలా జరుగుతుంది అనేది చెప్పగలిగిన వాళ్ళు ఒక్క ఆదిగురు పత్రిజీ మాత్రమేనండి. ఆయన అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందండి. ఓహ్! ఇదంతా మనం డిజైన్ చేసుకుందే. దేనికి డిజైన్ చేశాం? మనకి కావలసిన అనుభవాల కోసం. ఈ అనుభవాలను మనం సంపాదించుకుంటేనే, పైకి వెళ్తేనే మనం నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళగలుగుతాము. ఈ అవగాహన అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మనం ఎంత నేర్చుకుంటామో, ఎంత చేస్తామో అంతే. ఒక్క స్టెప్ వేసినా వేసినట్టే అన్నారు సార్. తొందరొద్దు అన్నారు. ఎన్ని జన్మలు పడతదో ఇది. కానీ ఈ అవగాహన అనేది ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనం అవగాహనతో ప్రయాణిస్తామండి. ఈ అవగాహనతోనే ఆ విజన్స్ అనేది నాకు అర్థమైనయండి. అంతకుముందు నేను చెప్పాను అక్కడ అలా ఎందుకుంది? ఇక్కడ ఇలా ఎందుకుంది అని. అక్కడ అలా ఎందుకుంది అంటే అక్కడ ఏమీ లేదు. అక్కడ ఆకలి లేదు, ఆకలేసిన అనుభవము లేదు, దానికోసం సంపాదించటం లేదు. ఒక కడుపున పుట్టే బిడ్డలు లేరు, వాళ్ళ మీద ఎమోషను లేదు, ఏమీ లేదు. ఆ బంధము లేదు, బంధాన్ని వదిలించుకోవటము లేదు, సరికానివి తీసుకోవటము లేదు, వాటిని వదిలించుకొని సరైనవి తీసుకోవటము లేదు. ఏదీ లేదక్కడ. ఏదీ లేదు కాబట్టి అక్కడ ఒకేలా ఉంటుంది. ఒకేలా కనిపిస్తుంది. ఎగుడు దిగుళ్ళన్నీ కూడా ఈ భూమి మీదే ఉంటాయి కాబట్టి, అక్కడి నుండి ఇక్కడికి ఎందుకొచ్చామంటే, ఇన్ని ఎగుడు దిగుళ్ళ మధ్యలో, అప్ అండ్ డౌన్స్ మధ్యలో మనం అనుభవాన్ని సంపాదించుకోవటం కోసం వచ్చాము. అనుభవాన్ని సంపాదించుకోవటం కోసం మనం ఇక్కడికొచ్చాం కాబట్టి, ఈ ప్రపంచం ఇలా ఉంది అనేది నాకు ధ్యానంలోకొచ్చాక అర్థమైందండి. ఇంత కథ నేను ఇందుకు చెప్తున్నాను. ఎలా అర్థమైంది నాకంటే, ఈ అవే విజన్స్ అప్పుడు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ నాకలా తెలిసిందండి. ఆ విజన్స్ ద్వారా నేర్చుకున్నాను. తర్వాత ఆ విజన్స్‌లో ఒకే ఒక్కసారి నేను సార్‌ని చూసానండి. ఆ విజన్స్‌లో నేను ఎన్ని లోకాలు నేను చూసానో, ఎంతమంది మాస్టర్స్‌ని నేను కలిసానో తెలీదు. ఆ లోకాలన్నింటిలో నేను పత్రి సార్‌ని చూసేదాన్ని. ఆయనెవరో నాకంత ఇక్కడ తెలీదు. ఒక్కసారే చూసాను నేనాయన్ని. ఆ 20 నిమిషాల టైంలో నేనాయన్ని ఏం చూసాను? ఏం తెలీదు. ఎక్కడుంటారో పేరు గూడా సరిగ్గా తెలీదండి. కానీ ఎక్కడికి వెళ్ళినా నేనాయన్ని చూసేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా ఈయన కనిపిస్తున్నారు అంటే, ఈయనకున్నటువంటి ఆ శక్తి ఎటువంటిది అనేది కనిపించేదండి. దాని తర్వాత ఇలా వెంటనే ఆటోమేటిక్ రైటింగ్ అనేది స్టార్ట్ అవ్వటం. ఈ ఆటోమేటిక్ రైటింగ్‌లో కూడా నాకు లైఫ్ గురించి మరి జీవితంలో మనకు అవసరమయ్యే ఆహ్, ఒక ప్రామాణికం అనేది ఉందండి లైఫ్‌కి. ఆ క్వాలిటీ అనేది ఇవ్వాలి మనం. ఫుడ్‌కి క్వాలిటీగా మనం ఎంత తయారు చేసామో రిజల్ట్ కూడా అంతే క్వాలిటీతో వస్తుంది. అలాగే లైఫ్‌ని కూడా మనం అంత క్వాలిటీతో మనం లీడ్ చేస్తే దాన్ని లైఫ్ కూడా అంతే అద్భుతంగా మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఈ క్వాలిటీ అనేది మనకి ఎలా వస్తుంది? వీటన్నింటి ద్వారా అనేది ఆటోమేటిక్ రైటింగ్ క్వెషన్ ఆన్సర్స్‌లో చెప్పారండి. 1 ½ మంత్‌లో 380 క్వెషన్స్‌కి ఆన్సర్స్ తీసుకున్నాను నేను ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా. ఎందరో వచ్చారు. ఎందరో ఇచ్చారు అందులో క్వెషన్ ఆన్సర్స్. చాలా అద్భుతంగా అనిపించేది. ఎందుకంటే నేనే ఎప్పుడు వినలేదు ఆ పదాలు గాని, చూడటం గాని. అందులో ఒకటేంటంటే వేణువు ద్వారా వేణువు గురించి వాళ్ళు వివరించిన విధానం. వేణువు ఒక పచ్చి వెదురు బొంగును తీసుకొచ్చి, దాని లోపలున్న గుజ్జంతా తీసేసి, దాన్ని నిప్పుల్లో కాల్చి దానికి రంధ్రాలు పెడతారండి. అప్పుడు అందులో నుండి అద్భుతమైన నాదం బయటికొస్తుంది. ఆ వేణువు యొక్క గొప్పదనాన్ని గురించి అక్కడ చెప్పారు. తన లోపలున్న గుజ్జంతా గూడా ఏదైతే పట్టి ఉందో, పట్టి ఉందంతా గూడా లాగించేసుకుంటుంది. తనని తాను మంటల్లో కాల్పించుకుంటుంది. సీతాదేవి అగ్నిప్రవేశం గురించి విన్నాం. కానీ ఒక వేణువు తయారవ్వాలంటే అది ప్రతిదీ కూడా ఆ మంటల్లో అది నిప్పుల్లో కాలాలి అది. తన శరీరమంతా రంధ్రాలు చేయించుకుంటుంది. తనకి తానుగా తన నుండి అద్భుతమైన నాదం రావడానికి సిద్ధపడుతుంది అని జెప్పేసి వేణువు గురించి చెప్పారండి.
చాలా బాగా అనిపించింది నాకు. దీనిని చదివినప్పుడు పత్రి సార్ మొట్టమొదటిసారి ఈ ఆటోమేటిక్ రైటింగ్ మెసేజెస్‌లో దీనిని చదివినప్పుడు పత్రి సార్ చాలా కళ్ళు మూసుకొని చాలా డీప్‌గా అయిపోయారాయన. సెకండ్ టైమ్ వచ్చినప్పటికి ఆయన ఇదంతా జరిగిందండి. ఒక 3 వీక్స్ అట్లా అయ్యుంటుంది. ఇదంతా జరిగింది. పత్రి సార్ సెకండ్ టైమ్ వచ్చేటప్పటికి. ఆహ్, ఇలా అప్పటికి కూడా సార్ అంటే తెలీదండి. మనకంటే ఎక్కువ గొప్పాయనని తెలుసు. ఎక్కువ తెలుసని తెలుసు. ఎందుకంటే నేను విజన్స్‌లో చూసాను కాబట్టి. కానీ అంతకు మించి నాకు తెలీదండి. ఈ ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా మనం ఇక్కడ ఎలా ఉండాలో చెప్పారే తప్ప, పత్రి సార్ గురించి ఎక్కువ చెప్పలేదండి నాకెవరు కూడా. నేను చూసిందంతా విజన్స్‌లో చూసాను ఆయన్ని. ఎక్కడెక్కడంతా కనిపించడం చూసాను. ఎన్నో చోట్ల ఆయన ఎన్నో ఆకారాలలో టీచ్ చేయటం చూసాను. తర్వాత రాను రాను ఏమైందంటే, నేను చిన్న చిన్న కార్యక్రమాలు టేక్ ఓవర్ చేసినప్పుడు ఆహ్, నేనుగా తీసుకున్నానని చెప్పేసి నేననుకున్నాను. కానీ నా అంతరాత్మ ప్రబోధం ద్వారా ఆయనది పలికించారు అనేది తర్వాత అర్థమైందండి. ఆయన ఎదురుగుండా నాకెప్పుడూ కూడా మీరు ఈ పని చేయండి మేడం అని చెప్పేసి చాలా తక్కువ సార్లు చెప్పారు. ఎక్కువ సార్లు నా అంతరాత్మ ద్వారానే ఆయన చెప్పారండి. ఆ ఇన్‌ట్యూషన్ ద్వారానే ఇలా ఇదిలా చెయ్యాలి, ఇదిలా రావాలి. స్పష్టంగా సార్ చెప్తుంటే మన ముందు కూర్చుని ఎంత స్పష్టంగా అయితే ఉంటుందో, అంతే స్పష్టంగా నా అంతరాత్మ నుండి కూడా నాకు వినిపిస్తదండి ఆయన స్వరం. ఇలా ఇంత కమ్యూనికేషన్ మాకు ఎందుకని ఏర్పడిందంటే, నా లైఫ్ డిజైన్ అదేనేమో తెలీదు. అలా జరిగింది గాబట్టి అదే అనుకోవాలి. నా చుట్టూ ఉన్న పరిస్థితులు నేనెక్కువ బయటికెళ్ళే అవకాశం లేదు. చాలా తక్కువనమాట. ఎందుకంటే బిజినెస్ ఫ్యామిలీ ఎప్పుడు అవైలబుల్‌గా ఉండాలి. ఎక్కువుండేది కాదు. అందుకని నేను చాలా తక్కువ సార్లు పిల్లలు చిన్నవాళ్ళు. తక్కువ సార్లు బయటికి వెళ్ళడం జరిగింది. ఇలా నాకు లోపల తపన ఎక్కువగా ఉండేది. చెయ్యాలన్న తపన ఎక్కువగా ఉండేది. అవకాశం తక్కువగా ఉండేది. అందుకే దొరికిన అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవటం అనేది నాకు అలవాటైపోయింది. ఎలా అంటే ధ్యానం చేయడానికి ఎక్కువ సమయం నేను కేటాయించడానికి లేదనుకోండి. ఏం చేయాలప్పుడు నేను? నా పనులు నేను చేసుకుంటానే నేను శ్వాస మీద ధ్యాస పెట్టేదాన్ని. ఈ ఎవరితో నేను మాట్లాడుతా ఉండేదాన్ని, వంట చేస్తా ఉండేదాన్ని, పిల్లలకి అన్నం పెడతా ఉండేదాన్ని, స్నానం చేపిస్తా ఉండేదాన్ని. నా ధ్యాస శ్వాస మీద ఉండేదండి. ఇట్లా నా ధ్యాస పత్రి సార్ మీద ఉండేది. సార్ ఏం చెప్తున్నారు? ఏం చూపిస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు? ఇలా ఉండేది. ఇలా పత్రి సార్ గురించి నేనెక్కువగా తెలుసుకుంది ఆయన పరోక్షంలోనే తెలుసుకున్నానండి. ఎంత అద్భుతమైన గురువు! ఎక్కడి నుండి వచ్చారీయన? ఒక్కొక్క సందర్భంలో నాకనిపించేది. ఆహ్, కొన్ని కార్యక్రమాలు నాకు అప్పజెప్తున్నప్పుడు నేను అడిగేశాను. సార్ నా మీద నాకే అంత నమ్మకం ఉండదు. మీరు నన్ను నమ్మి ఎలా అప్పజెప్తున్నారు సార్ అనంటే, నేను పిరమిడ్ మాస్టర్స్ అందరిని నమ్ముతాను మేడం. ఒకటే మాట. అంత అద్భుతమైన గురువండి. మన మీద తన సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచినటువంటి ఒకే ఒక్క గురువు, ఆది గురువు బ్రహ్మర్షి పత్రిసి. ఏ గురువుకైనా మీరు ముక్కోటి దేవతలన్నారు. ఏ దేవతకైనా గాని, దేవుళ్ళకైనా గాని, గురువులకైనా గాని డౌటొస్తది. కానీ పత్రిజీకి మన మీద ఎప్పుడూ డౌట్ లేదండి ఆయనకి. కాబట్టే ఇంత పెద్ద PSSMని ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇంత పెద్ద PSSMని మన చేతుల్లో నిశ్చింతగా పెట్టేసి ఆయన పక్కన కూర్చున్నారు. చాలా బాగుంది మేడం. మీ యొక్క థర్డ్ ఐ విజన్స్‌తోని, ఆ యొక్క క్లియర్ ఆడియన్స్‌తోని, పత్రి సార్ యొక్క నుంచి కమ్యూనికేషన్ అయ్యి చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకొని, అంటే ఒక గృహిణిగా ఉండి గూడా ఎంతో అద్భుతంగా శ్వాస మీదనే ఎప్పుడు ధ్యాస పెట్టడం మేడం. ఎందుకంటే చాలా వరకు నాకు పనులుండవు. అంటే పనుంటుంది. సో, టైం ఉండదు ధ్యానం జేయడానికి అనుకునే వాళ్ళు, సో, వాళ్ళు అద్భుతంగా ఇలా ధ్యాస గూడా పెట్టొచ్చని మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది మాకు రుజువవుతుంది మేడం. చాలా బావుంది మేడం. సో, అలాగే ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళడానికి ఎప్పుడు వెళ్లారు మేడం? అక్కడ మీ జర్నీ ఎలా సాగింది? సో
నేను ఫస్ట్ 2012లో నేను మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే హ్మ్. ఫస్ట్ టైమ్ అప్పుడు సార్ కూడా అమెరికాలోనే ఉన్నారు. వెళ్ళంగానే నేను మాట్లాడాను ఫోన్‌లో సార్‌తో. తర్వాత సార్ ఉన్న ఊరు మీద నుండి నెక్స్ట్ విలేజ్‌కి ఫంక్షన్ కోసం వెళ్తుంటే, ఆ ఊరి మీద నుండి వెళ్తున్నప్పుడు నాకు అవకాశం ఉంటే నేను సార్‌ని కలిసేదాన్ని గదా అనుకున్నానండి. అదే ఊర్లో ఉన్నారు సార్. కానీ నేను కలవటానికి లేదు. నేను కలిసేదాన్ని గదా! నాకు అవకాశం ఉంటే అనేసి అనుకున్నాను. అనుకుంటా వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఫంక్షన్ అయిపోయింది. మళ్ళీ మేము వాళ్ళ ఊరికి రావాలంటే చికాగోలో కనెక్టింగ్ ఫ్లైట్. అది ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఈయన్నక్కడ కూర్చోబెట్టేసి లగేజ్ దగ్గర నేను కాఫీ కోసమని ముందుకొచ్చాం. కొంచెం ముందుకొచ్చి చూసిన తర్వాత అంత దూరంలో పత్రిసారు. ఒక్క క్షణం నా ముందంతా ఫ్రీజ్ అయిపోయింది. ఎయిర్‌పోర్ట్ మొత్తం నా ముందంతా ఫ్రీజ్ అయిపోయింది. అవునా కాదా? కళ్ళిట్లా ఆర్పి చూసుకున్నాను. అవునా కాదా? నేనేం చూస్తున్నానసలని జెప్పేసి. చూస్తే నిజంగా సార్ ముందు 2 అడుగులేసానేమో, తర్వాత పరిగెత్తుకుంటా ఎళ్లి ఆయన ముందు నించొని రొప్పుకుంటా సార్ అన్నాను. నన్ను చూసి సార్ మేడం మీరేంటిక్కడ అన్నారు. అంటే కనెక్టింగ్ ఫ్లైట్ సార్ ఇక్కడొచ్చాను. మీరేంటి సార్ ఇక్కడ అంటే, నేను కూడా కనెక్టింగ్ ఫ్లైట్ మేడం అన్నారు. అక్కడి నుండి సార్ దగ్గరికి అక్కడికొచ్చి అది నా జీవితంలో జరిగినటువంటి ఎన్నో అద్భుతాల్లో ఇదొక అద్భుతమండి. 20 మినిట్స్ నేనక్కడ సార్‌తో ఆ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చున్నాము. ఇద్దరం మాట్లాడుకున్నాము. ఆహ్, తర్వాత అప్పుడే సార్ చెప్పారు. అంతకుముందు సార్ అనేవాళ్ళు కాదు. విజయవాడ వచ్చిన ప్రతిసారి గూడా కొన్నిసార్లు అనేవాళ్ళు మేడం ముందు ముందు నన్ను మీరంతా గూడా రైల్వే స్టేషన్‌లోను, బస్ స్టాండ్‌లోను ఇట్లా కలుస్తారు అనేసి చెప్పేవాళ్ళు. అంటే అప్పుడు అనుకునేవాళ్ళం సార్ బాగా బిజీ అయిపోతారు. ఎందుకంటే సార్ మా దగ్గరికొచ్చిన 6 మంత్స్‌లోనే ఎంతో డిఫరెన్స్ మేము చూసాము. అంతకుముందు సారొచ్చి 1 వీక్ స్టే చేసింది గూడా మాకు తెలిసేది కాదు. దాని తర్వాత 6 మంత్స్ అయ్యేటప్పటికి సార్ ఎప్పుడొస్తారని మేము కనుక్కుంటా ఉండేవాళ్ళం. అంత చేంజ్ వచ్చేసింది. మన కంటి ముందే ఇంత చేంజ్ వచ్చేసింది. ఈ మాట ఆయన 97లో అప్పుడే చెప్పారండి. ముందు ముందు 97, 98లో ముందు ఇప్పుడు ఏదైనా ఓపెన్ చేయాలంటే నేనెళ్తున్నాను. ముందు పిరమిడ్ మాస్టర్ వెళ్తారు. ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఓపెన్ చేసినా, నేను ఓపెన్ చేసినా ఒకటే అని చెప్పేవారు అప్పట్లోనే. దాని తర్వాత ఇది చెప్పేవాళ్ళు. రైల్వే స్టేషన్‌లోనో, బస్ స్టాండ్‌లోనో కలుస్తారంటే అప్పట్లో ఇంకా విమానాలంత పాపులర్ కాదండి. ఎవరో ఎక్కేవాళ్ళు. చెప్తే మేమనుకునేవాళ్ళం మన కంటి ముందు 6 నెలల్లోనే ఇది ఇంత మార్పొచ్చింది. ఇంత వేగమైపోయింది. ఇంతమందొచ్చేసారు. సార్‌కి ఇట్లా సిటీలోకి రావటానికి టైం ఉండదు. అందుకే మనమే వెళ్లి కలుస్తాం అనుకున్నాం. కానీ ఆయన ఒక వైపు నుండి వస్తంటే ఇట్లా కనెక్టింగ్ లాగా మనం ఒక వైపు నుండి వస్తంటే ఇలాగ కలుస్తామనేది నేనక్కడ అందదు గదండీ మన ఊహకసలు. అలాగా చికాగో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందండి. అక్కడ కలిసి మాట్లాడటం జరిగింది. చాలా పెద్ద అద్భుతం. నాకు ఇప్పుడు కూడా ఎట్లా అంటే నేను ఆయన్ని చూసిన ఫస్ట్ డే ఆయన మెడిటేషన్‌కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే కలవటం 97లో. తర్వాత 2012లో ఇలా చికాగో ఎయిర్‌పోర్ట్‌లో కలవటం. ఇవన్నీ నా జీవితంలో అద్భుతాలండి. 20 మినిట్స్ ఆయన మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, "మిరాకిల్స్ హ్యాపెన్ మేడమ్." నా ఫేస్ గ్లో అవుతుంది. సార్ ఫేస్‌తో ఈక్వల్‌గా ఫేస్ గ్లో అవుతుంది. ఫేస్ అంతా స్మైల్ అయిపోతుంది. షివర్ అవుతుంది బాడీ. ఇంత సర్ప్రైజా సార్ నాకనంటే, "మిరాకిల్స్ హ్యాపెన్ మేడమ్" అంటారు సింపుల్‌గా ఆయన. ఇట్లా మాట్లాడి సార్ ఆయన ఫ్లైట్‌కి ఆయన ఎళ్ళిపోయారు. నా ఫ్లైట్‌కి నేనొచ్చేసానండి ఇక్కడికి. 2012 ఫస్ట్ అది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి తల్హస్సీ ఫ్లోరిడాలో ఉంటుంది. అక్కడ ఉన్నాను 2 ½ మంత్స్. తర్వాత అట్లాంటాలో మాస్టర్స్‌ని కలిసాను. దాని తర్వాత మళ్ళీ నేను యూఎస్ వైపు టర్న్ తీసుకోవటం అనేది
అది సడన్‌గా అనుకోని ప్రయాణాలండి ఇవన్నీ కూడా. నేనెప్పుడు కల్లో కూడా అనుకోలేదు. అక్కడి దాకా నేను ప్రయాణిస్తానని. 2016లో మళ్ళీ నేను సెకండ్ టైమ్ యూఎస్ వచ్చానండి. అక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు చెప్పాలి అందరికీ కూడా అనేది అక్కడికి వచ్చాక అనిపించిందండి. వచ్చేదాకా ఐడియా లేదు. నో ఐడియా. మెల్లమెల్లగా అప్పుడు చేయడం అనేది మొదలుపెట్టాను. ఫస్ట్ టైమ్ 2012లో వచ్చినప్పుడు నాతో పాటు నేను ధ్యానంలోకొచ్చాక నాతో పాటు ఈక్వల్‌గా నన్ను షేర్ చేసుకుంటూ నాతో పాటు ఈ రోజుకి అప్పటి నుండి 98 నుండి ఇప్పటి వరకు కూడా వచ్చిన మాస్టర్ కోనేరు వరలక్ష్మి మేడం. ఆ మేడం తను నాగార్జున సాగర్ వెళ్లి అక్కడ కృష్ణా నదిలో తన చేతి వేళ్ళు 2 కూడా ఇట్లా నేలలో గుచ్చుంచారంట. ఎందుకు దిగారో తెలీదు. వాటర్ లేదు. ఎందుకు దిగారో తెలీదు. చేతి వేళ్ళు అలా ఎందుకు పెట్టారో ఆవిడకి తెలీదు. దిగాలనిపించి దిగారు. చేతి వేళ్ళు పెట్టారు. నేను బాల్కనీలో కూర్చునుంటే నాకు నేల లోపల నుండి మనకి నెట్ వైర్‌లొస్తాయి చూడండి. అట్లా వైర్‌లొస్తున్నాయి నేల లోపల నుండి. నేను దాన్ని తీసుకొని అల్లుతున్నాను మొత్తం. ఆ ఏరియా మొత్తం అల్లుతున్నాను. ఇలా 2012లో జరిగిందండి. 2016లో నేను వెళ్ళినప్పుడు ఏంటంటే, ఎలా నేను అందరితోనూ కమ్యూనికేట్ చేసుకోగలను అమెరికాలోని. ఇండియాలోనే కష్టమంటే అమెరికాలో ఏం చేస్తామండి మనం. ఎలా కమ్యూనికేట్ చేసుకోగలనంటే, నాకు ఏమనిపించిందంటే, ఒక ఫుల్ మూన్ మెడిటేషన్ నేను ఫుల్ నైట్ కూర్చుంటాను. మీరు ఎవరికెవరికి ఏ సమయంలో కుదురుతుందో అంతసేపు నాతో జాయిన్ అవుతారా అని నాకు తెలిసిన మాస్టర్స్‌ని అడిగాను. వాళ్ళు ఓకే జెప్పారు. ఎక్కడి నుండో వచ్చి మీరు మా కోసం ధ్యానం జేస్తానంటే మేమెందుకు కూర్చోము అని చెప్పేసి ఓకే జెప్పారు. ఇది రాత్రికి జరుగుతుందనంగా పగలు 4:30 సాయంత్రం 4:30 టైంలో నా కంటి ముందు కనిపిస్తుంది. పెద్ద పెద్ద ఇంత వైట్ కలర్‌లో ఇట్లా దిగేసి ఫ్లో లాగా దిగేసి అది పెద్ద పెద్ద కాలవల్లో ఎవరెవరైతే రాత్రి కూర్చోబోతున్నారో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్లి అట్లా ఆగి ఉందండి. వీళ్ళు ఎప్పుడైతే రాత్రిపూట ఆ ధ్యానంలో కూర్చున్నారో అప్పుడది వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయిందండి. ఆ ఇంటికి ఎవరైనా వచ్చినా, వాళ్ళు ఏ ఇంటికైనా వెళ్ళినా గాని వాళ్ళతో పాటు అది ప్రవహించిందండి. ఇలా యూఎస్‌లో ఫస్ట్ ప్రవాహం అనేది ఇలా జరిగిందండి దీనివల్ల. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా కష్టమండి. అక్కడ నేల లోపల నుండి, గాలిలో నుండి మనల్ని ఆపేస్తాయి. ఏదైనా ఒక సత్యాన్ని మనం చెప్పాలి అనుకుంటే, అవి మనల్ని ఆపేస్తాయి, నొక్కేస్తాయన్నమాట. అడుగు ముందుకు వేయనివ్వవు, నోట్లో నుండి మాట రానివ్వవు. అటువంటి ప్లేస్‌లో ఉండి వాళ్ళు నిలబడ్డారంటే హ్యాట్స్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్‌లో మాస్టర్స్‌కి. ఇంతకుముందు మనకి పుస్తకాల్లో చదివినటువంటి న్యూ ఏజ్ మాస్టర్స్ అయినా, వెస్టర్న్ మాస్టర్స్‌కైనా కానీ, పిరమిడ్ మాస్టర్స్‌కైనా కానీ, ఎవరికైనా కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా కష్టమైన విషయం. ఇండియాలో ఏంటంటే జనరల్‌గా అందరికీ తెలుసు స్పిరిచ్యువల్ కంట్రీ, స్పిరిచ్యుయాలిటీ అనంగానే ఎవరైనా చూస్తారు. కానీ అక్కడ అలా కాదండి. చాలా కష్టం. ఇప్పటికీ వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా కష్టమండి. కానీ అక్కడ నిలబడి చేసుకొస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. అలా యూఎస్‌లో ప్రయాణం అనేది స్టార్ట్ అయిందండి. చిన్న చిన్నగా చెప్పడం మొదలుపెట్టాము. అప్పుడే దివ్య నడింపల్లి అట్లాంటా నుండి డాలాస్ వచ్చారు. ఇద్దరం కలిసి క్లాసెస్ తీసుకోవడం ఇట్లా మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన తర్వాత తను మెడిటేషన్ మ్యాజిక్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఈ మ్యాగజైన్ అట్లాంటాలోనే స్టార్ట్ చేసిందది. దాన్ని కంటిన్యూ చేస్తా ఇలా మెల్లమెల్లగా దాని ద్వారా మరి ఒక్కళ్ళు ఉన్నారా అనగానే వెళ్లి చెప్పడం ఇట్లా స్టార్ట్ చేసి చేయడం మొదలుపెట్టాము. అక్కడ 2017లో న్యూయార్క్‌లో సమ్మిట్ జరిగిందండి. హ్మ్. ఇంటర్నేషనల్ వెజిటేరియన్ సమ్మిట్ జరిగింది. దాంట్లో ఎక్కువగా యూఎస్ మాస్టర్స్‌తో ఎక్కువగా మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళెవ్వరికీ కూడా అప్పటిదాకా ఇవ్వడమే గాని అడగడం తెలీదు. ఎలా అందరితోనూ మాట్లాడి ఇది ఇలా జరుగుతుంది. అప్పుడు ఎక్కువ అమౌంట్ వాళ్ళకి పే చేయాల్సొచ్చింది మనం. 25,000 పే చేయాల్సొచ్చింది. పే చేసి కొంత ప్లేస్‌ని మనం తీసుకొని దాంట్లో 2 డేస్ పాటు పత్రి సార్‌తో మెడిటేషన్ సెషన్స్ జరగాలని చెప్పేసి అది తీసుకోవటం జరిగింది. దానికి మనం వాళ్ళకి పే చేయాల్సొచ్చింది. దాని గురించి తీసుకోవాలంటే 25,000 స్మాల్ అమౌంట్ కాదది. ఇట్స్ ఎ బిగ్ అమౌంట్. ఉన్న మాస్టర్స్ తక్కువ అక్కడ. అప్పుడు అందరితోనూ మాట్లాడటం ఇలా జరుగుతుంది.
మరి మనం అంటే మనకంటే అలవాటు ఇండియాలో ఎవరినైనా అడగటం. ఇక్కడ వీళ్ళకి అలవాటు లేదు. మనమే తీసుకోవాలని నాలాగా వెళ్ళిన పేరెంట్స్ ఉంటారు కదండీ! వాళ్ళకి కాల్ చేసి, ఆ తర్వాత మనం వీళ్ళకి సపోర్ట్‌గా ఉండాలి అనేసి చెప్పి, తర్వాత ఈ మాస్టర్స్ అందరికీ కూడా ఇలా జరుగుతుంది కాబట్టి ముందు పిరమిడ్ మాస్టర్సే దానికి నిలబడితే తర్వాత బయట వాళ్ళొస్తారమ్మా. ఎవరైతే దీనికి నిలబడ్డారో ముందు వాళ్ళు వెయ్యాలి ఫండ్. వాళ్ళు వేస్తే అది మిగతా దానికి బలమవుతుంది. నిలబెడతదది ఫస్ట్. తర్వాత మనమంతా నిలబడిన తర్వాత ఎవరైనా వచ్చి దానికి సహకరిస్తారు అని చెప్పేసి దానికోసం చేయడం జరిగిందండి. అలా 2 డేస్ పత్రి సార్‌తో న్యూయార్క్‌లో అక్కడ ఉండటం జరిగింది. 3 డేస్. ఎంత అద్భుతంగా ఆయన చెప్పారంటే ఆహ్, 5 ఫింగర్స్ చూపించి ఎక్కువగా ఈ కాన్సెప్ట్ చెప్పారండి అక్కడ. ఫస్ట్‌ది ఇది ఫిజికల్ బాడీ. ఇది మైండ్. ఈ ఫిజికల్ బాడీ ఎప్పుడు కూడా మైండ్ ఆధ్వర్యంలో నడుస్తది. మైండ్ ఎలా చెప్తే అలా చేస్తది. దీని ఓన్‌గా నడవదు. ఈ ఫిజికల్ బాడీని మైండ్ కంట్రోల్ చేస్తుంది. దీనికంటే ఇది పెద్దగా ఉంది. ఇది ఇంటలెక్ట్ బుద్ధి. ఈ మైండ్‌ని ఈ బుద్ధి కంట్రోల్ చేస్తది. అంటే ఇది బుద్ధి శరీరం 2 రకాలుగా ఉంటుంది ఆడ, మగ. మనసు అనేక రకాలుగా ఉంటుంది. మైండ్ అనేక రకాలుగా ఉంటుంది. బుద్ధి కూడా 2 రకాలుగానే ఉంటుంది. మంచి, చెడ్డ, తప్పు. ఈ మంచి, చెడ్డ, తప్పు, ఒప్పు అని ఇది నిర్ణయించుకున్న దాంట్లోనే ఈ మైండ్ ఉంటుంది. ఈ మైండ్ కంట్రోల్‌లోనే శరీరం ఉంటుంది. అంటే ఒకళ్ళ జీవితం అంతా కూడా ఈ మంచి, చెడ్డ, తప్పు, ఒప్పు అనే దాంట్లోనే ఉండిపోతుంది మొత్తం కూడా. ఇది సోల్. ఈ సోల్ ఎప్పుడైతే ఈ ఆహ్, సర్వాత్మ వైపు తిరగదో, ఇది ఎప్పుడైతే తిరుగుతుందో, ఇటువైపు తిరుగుతుందో, అప్పుడు దీనికి ఈ జీవితం అంతా కూడా దీంట్లో ఉంటుంది. ఈ మూడిటితో పాటు ఇది ఉండటం మానేసి, ఈ సోల్ సర్వాత్మతో ఉన్నప్పుడు, దీనికి ఏది కావాలో అది చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఎక్కువగా ఈ కాన్సెప్ట్ చెప్పారండి. తర్వాత ఆయన చెప్పిన బాబా ముద్ర. దీనికి అర్థం రజనీకాంత్ బాబా సినిమా తీశారు, ముద్ర చెప్పారు కదా! దానికి అర్థం ఏంటో ఆయనకి తెలీదు. ఆయన్నే అడిగారు సార్. బాబా సినిమా తర్వాత చూసిన తర్వాత. అడిగితే నాకు తెలీదు సార్ ఆ బుక్‌లో బాబా చెప్పారు అది అందులో చూపించాము అనంటే, నేను చెప్తానని చెప్పారు. ఇది ఫిజికల్ బాడీ ఉందనుకోండి, దీనికి ఇష్టానుసారం వదిలేయాలి. ఆకలన్నప్పుడు పెట్టాలి, చికాకుగా ఉందన్నప్పుడు స్నానం చేయాలి, కోరిక పుడితే తీర్చాలి. దాని ఇష్టం వచ్చినప్పుడు వదిలేయాలి దీన్ని. మరి మైండ్‌ని, ఇంటలెక్ట్‌ని వదలకూడదు. దీన్ని హోల్డ్ చేయాలి. దేనితో హోల్డ్ చేయాలి? ఈ సర్వాత్మతో హోల్డ్ చేయాలి. ఇది సోల్. సోల్ కూడా తనకి ఏం కావాలనుకుంటుందో అనుభవం కోసం వచ్చింది కాబట్టి దానిని కూడా ఫ్రీగా వదిలేయాలి. దాన్ని హోల్డ్ చేయకూడదు. బాడీని హోల్డ్ చేయకూడదు. ఫిజికల్ బాడీని హోల్డ్ చేయకూడదు. సోల్‌ని హోల్డ్ చేయకూడదు. మధ్యలో మైండ్, ఇంటలెక్ట్ రెండిటిని హోల్డ్ చేయాలి. సర్వాత్మతో హోల్డ్ చేయాలి. ఇంకొక దాంతో కాదు. ఇది బాబా ముద్రకు అర్థం అని చెప్పారండి. ఇవి 2 కూడా అక్కడ ఎక్కువగా చెప్పారండి సార్. ప్రతి సెషన్‌లోనూ చెప్పారు. ఇంకొకటేంటంటే అక్కడ శ్రీకాంత్ గారు వీళ్ళు అంతా గూడా చార్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. సార్‌ని ఎక్కువ స్ట్రెస్ అంటే ఆయన మీద ఎక్కువ భారం పడకుండా ఈ గంటకి ఈ క్లాస్ వీళ్ళు తీసుకోవాలని చెప్పేసి చార్ట్ తీసుకున్నారు. కానీ అక్కడికెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే కంప్లీట్‌గా అన్ని సెషన్స్ సారే తీసుకున్నారండి. ఇంకొకళ్ళు ఆ స్టేజ్ ఎక్కలేకపోయారసలు. ఇంకొకళ్ళు తీసుకోలేకపోయారు. కంప్లీట్ సారే తీసుకున్నారక్కడ. ఎందుకని అంటే, ఇంకొకళ్ళు భరించగలిగే స్థితి కాదు. ఫస్ట్ డే ఆయన సెషన్స్ తీసుకొనొచ్చి, ఆ రాత్రి పూటంతా కూడా ఆయన అనుభవించిన నరకం ఇంత అంతా కాదండి. అప్పుడు పొద్దున్నే సెకండ్ డే మార్నింగు లారెన్స్ ఉంటారు. లారెన్స్ అడిగారు. ఎందుకు సార్ ఇట్లా వస్తున్నాయనంటే, సార్ చెప్పారప్పుడు. ఆహ్, అందరిలోనూ కూడా ఈ నెగెటివ్ థాట్స్ అన్నెసెసరీ థాట్స్ ఇట్లా ఉంటాయి కదా మేడం. ఎవరైనా వచ్చి నన్ను టచ్ చేసినా కానీ, నేను అందరిలోకి వెళ్ళినా కానీ, అవన్నీ వచ్చి ఇలా నన్ను ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. ఇలా 2 డేస్ ఆ ప్రోగ్రామ్‌ని చాలా సక్సెస్‌ఫుల్‌గా ఆయన చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు యూఎస్‌లో జరిగిన వాటిల్లో పార్టిసిపేట్ చేశామండి. బ్యాక్ అండ్ వర్క్ చేశాము. ఇలా యూఎస్ ప్రయాణం అనేది ప్రారంభమైందండి. అటువైపు తిరిగింది.
దాని తరువాత 2.5 years బ్యాక్ నా జీవితం ఇంకో టర్న్ తీసుకుంది. అది పత్రిజీ మెడిటేషన్ ఛానల్ స్టార్ట్ చేయమని సార్ చెప్పటం ద్వారా ఇలా స్టార్ట్ అయిందండి. దీంట్లో స్టార్టింగ్ నుండి కూడా 97 నుండి కూడా నాకు అర్థమైంది ఏంటంటే, మన జీవితం ఏ రకంగా ఉంటే అది సంతృప్తికరంగా ఉంటుంది. ఏం చేస్తే మనకి సంతృప్తి అనేది లభిస్తుంది, అది విజయవంతం ఎలా అవుతుంది. నా లైఫ్ సంతృప్తిగా ముగిసింది, విజయవంతమైంది అని మనం ఎప్పుడు అనుకుంటాం? ఎప్పుడు అసంతృప్తి, అపజయమే గుర్తొస్తుంది మనకి. ఎప్పుడు అనుకుంటాం మనం? ఇది నాకు అనిపించేదండి. అనిపించినప్పుడు ఆ లైఫ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎలా మనం దాన్ని ఏమేం కావాలి దానికి? ఒక ప్రణాళిక అనేది ఎలా కావాలి దానికి? అని అంటే నాకు 97 నుండి కూడా సార్ నన్ను ప్రణాళికాబద్ధంగా నడిపించుకొచ్చిన విధానం, ఆయన ఎంత ప్రణాళికాబద్ధంగా ఆయన నడిపించారంటే, నేను ఆయన్ని చూసినప్పుడు, గమనించినప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఆయన్ని ఎక్కడ చూసి అడ్మైర్ అయ్యానంటే ఆయన సహజత్వం చూసి. చాలా సహజంగా ఉంటారు ఆయన. లైక్ ఏ ఫ్లవర్, లైక్ ఏ ట్రీ, లైక్ ఏ మూన్ లైట్, లైక్ ఏ సీ. అవన్నీ ఎంత సహజంగా ఉంటాయో ఆయన కూడా అంతే సహజంగా ఉండేవాళ్ళు. అంతే సహజంగా రియాక్ట్ అయ్యేవాళ్ళు. అంతే సహజంగా హ్యాండిల్ చేసేవాళ్ళు ప్రతి దాన్ని కూడా. ఈ సహజత్వం అనేది నాకు చాలా ఇష్టమండి. ఇంత సహజంగా మనం ఉండాలంటే ఎలా అనేది నాకప్పుడు ఉండేది. అక్కడ ఆయన నన్ను ప్రణాళికాబద్ధంగా ఎలా అయితే నడిపించుకొచ్చారో స్టెప్ బై స్టెప్, ఎక్కడ నన్ను ప్రెజర్ పెట్టలేదు. మీరిది ఎందుకు చేశారు అనలేదు. ఇది ఎందుకు చేయలేదు అనలేదు. మీరు ఈ పని ఇలా చేసి ఉండాల్సింది కదా అని చెప్పలేదు. అస్సలు నా విషయంలో గాని, ఎవ్వరి విషయంలో గాని ఆయన ఇంటర్ఫియర్ అవ్వనే లేదు. ఆ నాన్ ఇంటర్ఫియరెన్స్ అనేది నాకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిందండి. నా లైఫ్ లో నేను తీసుకునే డెసిషన్స్ లో కానీ, నేను ఎందుకనంటే ఇంట్యూషన్ ఇది. ఒక థర్డ్ ఐ మాస్టర్ గా థర్డ్ ఐ విజన్స్ అనేవి నేను ఎవరికి చూపించడానికి ఉండదు. ఎగ్జిబిట్ చేయడానికి ఉండదు. ఇది ఇలా వచ్చిందంటే దాన్ని నమ్మి ఎవరు ముందుకొచ్చి చెయ్యరు. అప్పుడు దాన్ని నేనే పట్టుకున్నప్పుడు నాతో పాటు కోనేరు వరలక్ష్మి మేడం ఎంతగా ఆమె సహకరించారో నేను చెప్పలేనండి అసలు. నేను ఇంట్లో నుండి బయటికి రాలేని పరిస్థితిలో కూడా ఆవిడ ప్రోగ్రామ్ నిలబడ్డారు కంప్లీట్ అవ్వడానికి. ఆవిడికి లేదు ఆ ఇల్లు, ఆవిడికి లేరు ఆ పిల్లలు. కానీ ఆవిడ భుజానేసుకున్నారు, కంప్లీట్ చేశారు. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఇలా సహకరించారండి నాకు. అని ఏనాడు ఎవ్వరు కూడా ఇలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేయలేదనేది క్వశ్చన్ చేయలేదండి. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. అలా తీర్చిదిద్దుకొచ్చింది ప్రణాళికాబద్ధంగా ఆదిగురు పత్రిసి. అక్కడ ఆయన ఉన్నారు కాబట్టే ఇక్కడ ఇలా వీళ్ళు ఉండగలిగారండి. ఇలా ప్రతిదీ అక్కడ నుండి చిన్న కార్యక్రమాల దగ్గర నుండి ఆయన అలా నేర్పించుకొచ్చి, నేను స్ట్రిక్ట్ గా నిలబడాల్సిన సమయంలో ఆయన ఎలా స్ట్రిక్ట్ గా నిలబడాలో నేర్పించి, నా లైఫ్ కి నేనే ఫైనల్ గా ఇంకెవ్వరూ లేరు అనేది ఆ స్ట్రిక్ట్ గా నిలబడాల్సిన విషయం సందర్భంలో స్ట్రిక్ట్ గా నిలబెట్టి నన్ను ఆయన, నేను ఇంకొకళ్ళకి అందరికి మిగతా వాళ్ళకి ఆసరా అవ్వాలి, మిగతా వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. కానీ నేను హెల్ప్ కోసం, ఆసరా కోసం నేను ఎదురు చూడకూడదు. ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ మాస్టర్ అనేది నా దృష్టిలో కంప్లీట్ గా 100% ఆయన 10 years బ్యాక్ తీసుకొచ్చారండి. కంప్లీట్ ఆ అటాచ్మెంట్స్ నుండి ఎలా బయటపడాలి అన్నిటి నుండి కూడా ఆయన బయటికి తీసుకొచ్చారు. అక్కడి నుండి దాని తర్వాత ఆయన ఇంకా ఆ ప్రణాళికలు ఎట్లా తీసుకొచ్చారంటే నాకు అందించే వాటి ద్వారా. అలానే ఫైనల్ గా నాకు అందించే ప్రణాళిక పత్రిజీ మెడిటేషన్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో కూడా ప్రతిదీ ఆయన సందేశం ప్రకారమే జరుగుతుందండి. ఆయన ఇచ్చిన కాన్సెప్ట్స్ ప్రకారమే జరుగుతుంది. మార్నింగ్ మెడిటేషన్ కానీ, మధ్యాహ్నం విజ్డమ్ షేరింగ్ కానీ ఇది చేంజ్ అవుతా ఉంటుంది. నైట్ మ్యూజిక్ మెడిటేషన్, అది లైవ్ మ్యూజిక్ మెడిటేషన్, అది దాని పేరు స్వర సంబరం అని ఇచ్చారు. ఎన్నో కాన్సెప్ట్స్ ద్వారా చెప్పారండి. ఇందులో ఆయన ఇచ్చినటువంటి ఒక కాన్సెప్ట్ అన్నదాత సుఖీ భవ. ఇది ఆయన ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, భవిష్యత్తులో ముందు తరాల వాళ్ళ పిల్లలు శకుని గతి వాళ్ళకు పట్టకూడదంటే ఈ కాన్సెప్ట్ ఇది
ఇది జరగాలి. ఈ సెషన్స్ జరగాలని చెప్పారు. ఈ సెషన్స్‌కి ఆ ముందు తరాల్లో జరగబోయేదానికి ఏంటండి సంబంధం? ఏది నిలబెడతది? అంటే ఈ సెషన్స్‌లో మాట్లాడినటువంటి మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అన్నదాత సుఖీభవ అంటే ఈ పిరమిడ్స్ ద్వారా మనకి సహజంగా ఉండే వ్యవసాయం ఎలా చేశారో వాళ్ళు రైతులు, తర్వాత పత్రి సార్‌తో కలిసి ఎన్నో వంటలు ఆయన శాకాహారం చేసి చూపించారు. ఆహారం యొక్క ప్రాముఖ్యత ఆయన చెప్పారు. ఈ ఇది ఏం నేర్చుకున్నారు వాళ్ళు పత్రి సార్ నుండి అనే దగ్గర, వాళ్ళ దగ్గర నుండి ఎంతమంది మాస్టర్స్ దగ్గర నుండినో ఇంటర్వ్యూస్ ఇప్పించామండి అప్పుడు ఛానెల్‌లో. వాళ్ళందరూ ఎంత అద్భుతంగా చెప్పారో పత్రి సార్ ఫుడ్‌కి ఎంత ప్రాముఖ్యతనిస్తారు, ఎలా వంట చేస్తారు, ఎలా అందరికి పెడతారు. పెట్టిన తర్వాత ఎలా ఆయన కనుక్కుంటారు దాని గురించి ఎలా ఉందో ఎలా తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఈ బయటికొచ్చినటువంటి ఒక శాకాహారి, ఒక ఆత్మజ్ఞాని అందరూ సుభిక్షంగా అన్ని ప్రాంతాలు సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకునే వాళ్ళ నుండి వచ్చినటువంటి శబ్ద తరంగం, శక్తి తరంగం అవుతుందండి. ఈ శక్తి ఎప్పుడైతే భూమి మీద నిండుతుందో అది అద్భుతమైన పంటలనిస్తుంది. ఆ పంటల ద్వారా ముందు తరాల వాళ్ళు తినగలుగుతారు కనీసం. శకునిని ఎలా బతికించుకున్నారండి వాళ్ళు? వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక్కొక్క మెతుకుని ముద్ద చేసి పెట్టి బతికించుకున్నారు. ఆ గతి మన ముందు తరాల వాళ్ళకి పట్టాలా? పట్టకూడదంటే మనం ఏం చెయ్యాలండి? ఈ విద్యను అందించాలి గదా ముందు తరాల వాళ్ళకి. అదే ఆయన అప్పుడు చెప్పారండి. ఇలానే అఖండ భారతం, అఖండ ధ్యానం ఇచ్చారు. 24 గంటల ధ్యానం. అంటే భరతఖండం ఎలా ఉండేదో అదంతా కలవాలని చెప్పారు. అలా జరిగింది. ఇలా ఎన్నో కాన్సెప్ట్స్ ఆయన ప్రణాళిక ప్రకారం ఇస్తా వచ్చారండి. ఇప్పుడు ఫైనల్‌గా ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రణాళిక ఏంటంటే ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం 7 గంటల నుండి 16 సాయంత్రం 7 గంటల వరకు ఐఎస్‌టి సమయంలో అఖండ ధ్యానం జరగాలని ఇచ్చారండి. ఇది 24 గంటల పాటు జరుగుతుంది. దీని పేరు సత్యమేవ జయతే అని చెప్పారు. కాప్షన్ వచ్చేసి హింసా छोड़ो హంసా పకడో అని ఇచ్చారు. ఇందులో 48 దేశాలు కలవాలని ఇచ్చారు. దీనిలో 3000 మంది 3 కేటగిరీస్ మాస్టర్స్ ధ్యానం చేయించడం కోసం రావాలని చెప్పారు. పిరమిడ్ మాస్టర్స్, యంగ్ కిడ్స్ 3 కేటగిరీస్. 48 దేశాల నుండి 24 గంటల్లో చేయించడానికి రావాలి. ఇందులో 1,00,00,000 మంది నాకిందులో ధ్యానానికి కూర్చోవాలి పద్మ అని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా వీలున్నన్ని దేశాల్లో ఇలా జరుగుతుంది అని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళమన్నారు. వాళ్ళకి ఇది ఏ రకంగా అవుతుందో నాకైతే తెలీదు. సార్ చెప్పింది చెప్పినట్లుగా చేయడం మాత్రమే నాకు తెలుసండి. ఎందుకంటే అది అలా ఆటోమేటిక్‌గా ఇది ఎవరో చెప్పింది కాదు. నా ఎదురుగుండా కూర్చొని లేదా నా ముందు జరుగుతుంది చూసి దానిని బట్టి నేను చేసింది కాదు. ఇది సాక్షాత్తు ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ నా అంతరాత్మ ద్వారా వినిపించినటువంటి సందేశం. ఆ అంతరాత్మ ద్వారా వచ్చినటువంటి సందేశం దానికదే ఆటోమేటిక్‌గా అల్లుకుపోతదండి. ఇది నాకు ఎన్నో సందర్భాల్లో ఎక్స్‌పీరియన్స్. నేనేమీ చేయను. స్టెప్ ఏస్తాను ముందుకంతే. అదే వెళ్ళిపోతది. స్ప్రెడ్ అయిపోతుంది. అలానే ఇది కూడా అవుతుందండి. మరి ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీ 24 గంటల్లోనూ 1,00,00,000 మంది ధ్యానానికి కూర్చోవాలని చెప్పారు. భూమి ఉన్న పరిస్థితుల్లో భూమికి కానీ, భూమి మీద ఉన్న వాళ్ళకి కానీ, అనంత విశ్వానికి కానీ ఇది ఎంత అవసరమో, ఎమర్జెన్సీనో మనకెవ్వరికి ఇంకా తెలీదండి. ఆయనకి తెలిసినంత బాగా. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే ముందు భూమిని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, తన లోపలున్నటువంటి మలినాలనన్నింటినీ కూడా తాను తీసేసుకుని, అన్నింటిని భరించి భూమిని ప్రక్షాళనతో రిలీజ్ చేశారు. దానిని మనం నిలబెట్టుకోవాలి అంటే అవసరమైనటువంటి ఆ శక్తి తరంగాల్ని బిడ్డ పెరిగే కొద్దీ ఆహారం ఎక్కువ కావాలి. అలా అందించినట్లుగానే మనం దానికి అందించాలండి. భూమి స్థిరంగా, సుభిక్షంగా, సురక్షితంగా ఉంటేనే మనలాంటి ఎన్నో ఆత్మలు భూమి మీదకొచ్చి వాటి అనుభవాలను తీసుకోగలుగుతాయి. మరి ఉన్నత లోకాలకి చేరుకోగలుగుతాయి. స్టెప్ బై స్టెప్ ఎక్కగలుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రత్యేకించి నేను ప్రార్థిస్తున్నానండి. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ తరఫు నుండి. మరి ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధ్యాన జగత్ మాస్టర్స్ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలతో
పత్రిజీ ఒకే ఒక్క మాట చెప్పారు. నా ఒక్కగానొక్క కల, కోరిక అహింసాయుతమైన భూమిని చూడడం అని చెప్పేసి. దానికి కావాల్సిన మార్గాలన్నిటిని ఇచ్చారు. దానికి కావాల్సిన వనరులన్నింటినీ మన ముందు విస్తరిలో వడ్డించి వెళ్లారాయన. ఆహ్, ఇంత అద్భుతంగా మనకన్నీ సమకూర్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతతో థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఎందుకంటే హార్ట్ టచింగ్ ఎక్స్‌పీరియన్సెస్. ఎందుకంటే మీరు అమెరికా వెళ్ళినప్పుడు సార్‌ని కలవడం గాని, ప్రణాళిక ప్రకారం మీ ద్వారా అన్ని పనులు చేపిస్తా ఉండడం, ఒక్కొక్క ప్రాజెక్ట్ ముందుకు తీసుకొచ్చి ఎంతో మంది దేశస్తులతో లాస్ట్ టైమ్ ఆ ప్లానెట్ ఎర్త్ గురించి కూడా మనం చేసిన ప్రోగ్రామ్‌లో ఫ్రాన్స్ యెస్. నుంచి, యెస్. ఆ! విదేశాల సేవ్ నుంచి ఎర్త్, సేవ్ యానిమల్స్ అప్పుడే మీతో నాకు పరిచయం అనేది అప్పుడే కలిగింది. యెస్ మేడం. చాలా అద్భుతం మేడం. అంటే ఎన్నో అంటే మన మన మాస్టర్స్ ఎన్నో దేశాలలో వాళ్ళు ఉండి, సో, అక్కడ కనెక్షన్స్ అన్నీ మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఒకరి నుంచి ఒకరు, ఒక్కొక్కరు ఒక యూనిటీ లాగయ్యి, ఎంతో అద్భుతంగా ఈ యొక్క అహింసా జగత్ కోసం అందరూ అద్భుతంగా ట్రై చేస్తున్నారు మేడం. మీరు గూడా చాలా అద్భుతంగా పీఎంసీలో చాలా అద్భుతమైన వీడియోస్ ఉంటాయి మేడం. చాలా మాస్టర్స్ ఎవరైనా ఉంటే మేడం వీడియోస్ చూడొచ్చు. పత్రిజీ మెడిటేషన్ ఛానెల్‌లో. చాలా అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. కోనేరు వరలక్ష్మి మేడం జ్ఞానం గూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆహ్, చాలా థాంక్ యూ మేడం. ఎందుకంటే 1,00,00,000 మంది ధ్యానంలో పార్టిసిపేట్ జేయాలంటే, సో, మనందరం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని కూర్చోబెడదాం ఆ రోజు. ఆగస్టు 15. ఎవరికీ ఏం తెలియకపోయినా సరేనండి. వాళ్ళు యెస్. వెజిటేరియన్సా? కాదా? ధ్యానం తెలుసా? తెలీదా? ఏమొద్దు. కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోమనండి. ఆ 24 గంటల్లో. కరెక్ట్. కరెక్ట్ మేడం. సో, పొద్దున 7 గంటలకు స్టార్ట్ అవుతుందా మేడం? ఆగస్టు 15 రోజు? సాయంత్రం 7 గంటలకండి హైయెస్ట్. సాయంత్రం. ఓకే. సాయంత్రం 7 గంటల నుండి 16 సాయంత్రం 7 గంటలు. ఓకే మేడం. ఓకే. సో, మాస్టర్స్ మనకు తెలిసిన గ్రూప్స్‌లో అన్నిట్లలో షేర్ చేద్దాం ఆ ఫ్లైయరు. సో, అందరికి చెప్పుదాము. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవ్వరున్నా మన చుట్టుపక్కల ఆ టైంలో అట్‌లీస్ట్ ఒక 10 నిమిషాలైనా ధ్యానంలో కూర్చోబెడదాం. మహానుభావుల ఒక కార్యక్రమం చేపిస్తున్నారంటే మనందరి సంక్షేమం కోసం, మన అందరి బాగు కోసమే ముందు తరాల వాళ్ళ కోసం మనం ఈరోజు మన ద్వారా చేపిచ్చే భాగ్యం మనం తీసుకుందాం. మనం ఒక గొప్ప అవకాశంగా మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకుందాం. ఎందుకంటే మాస్టర్స్ ఆ యొక్క దివ్య నేత్రంతో ఎంతో అద్భుతమైన సందేశాలు చెప్తే మనకు అర్థం కాకపోవచ్చు. అంటే ఎందుకు ఇలా చేయడం వల్ల లాభం ఏంటి అని ఎన్నో రకాలైన సందేహాలు కూడా రావచ్చు. బట్ సందేహాలన్నిటిని పక్కన పెట్టి మనందరం మన వంతు చేస్తూ మనం చేయడమే కాకుండా మనకు తెలిసిన ఎన్నో గ్రూప్స్ ఉంటాయి. దీనివల్ల కొత్త వాళ్ళకి కూడా వాళ్ళు ధ్యానులు కాకపోయినా గానీ దీని విశిష్టత చెప్పి ఒక 10 నిమిషాలు కూర్చోండి అని చెప్పి సో, మనమందరం ఇది స్ప్రెడ్ చేద్దాం మెసేజు. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక 1,00,00,000 మందిని ఈ యొక్క భూమి మీద ధ్యానం జేసి, ఒక గొప్ప శక్తి ప్రకంపనలను మ మనం సృష్టించుకుందాం. మన యొక్క భూమాతకి మళ్ళీ ఆ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్‌గా ఎదిగేందుకు మనందరం అడుగులు ముందుకేద్దాం. ప్రతి ఒక్కరం ఈ యొక్క మేడం జెప్పిన మెసేజ్‌ని అర్థం జేసుకొని, సో, సత్యమేవ జయతే, హింస छोड़ो హంస పకడో అనే ఒక గొప్ప నినాదంతో ముందుకెళ్తున్నారు మేడం టీమ్‌తో. మనందరం సహకరిద్దాం మాస్టర్స్. యూట్యూబ్‌లో జూసే ప్రేక్షకులు గూడా నోట్ ద డేట్. సో, 15 తారీఖు సాయంత్రం 7 గంటల నుంచి ఇండియా టైమ్, 16 తారీఖు వరకి. సో, అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ మేడం. పిలవగానే వచ్చి మీ యొక్క మంచి అనుభవాలను అన్ని సంవత్సరాల నుంచి మీరు అంత అద్భుతంగా ఎందుకంటే కేవలం కొన్ని సంవత్సరాల నుంచి పత్రి సార్ సాంగత్యంలోనే ఎన్నో అద్భుత విషయాలు నేర్చుకుంటున్నాం. మీరు సాక్షాత్తు అంటే ఇంచుమించు మొదటి రోజుల నుంచి పిఎస్ఎస్ఎం స్టార్టింగ్ మొదటి రోజుల నుంచి సారు అడుగుజాడల్లో సార్ యొక్క ఆధ్వర్యంలో ఎన్నో గొప్పలు సేవలందిస్తూ సో, మంచి జ్ఞానాన్ని మా వరకు తీసుకొస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మేడం. మీకు సమయం ఉంటే ఎవరైనా షేర్ చేసుకోవాలంటే చేసుకుంటారు మేడం మీకు టైం ఉంటే. ఒక్క విషయం చెప్పాలనుకున్నా అండి. ఎందుకని అంటే, ఎందుకు నేను వదలలేదు అంటే నేను చెప్తానండి. పత్రి సార్ దగ్గరికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడే ఆయనెవరో నాకు తెలియకుండానే నా లోపల శాంతి, స్థిరత్వం అనేది నేను ఎక్స్‌పీరియన్స్ చేశానండి. నేను ఎంత అస్థిరంగా ఉన్నానో, అశాంతిలో ఉన్నానో నేను అప్పటిదాకా ప్రపంచంలో చూసాను. నాకది ఎలా లభించిందో, ఏం చేస్తే లభించిందో, అది అందరూ అలా ఉండాలని అందరూ అలా ఉండాలి. అంత స్థిరంగా శాంతి అది అందరికీ లభించాలి. అది డబ్బులు పెట్టాల్సిన పని లేదు. అంతస్తులతో పని లేదు. చదువు సంధ్యలతో దేనితోనూ పని లేదు. అది అందరి హక్కు. కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా అది అందరికీ లభించాలనేది ఆలోచన. ఎవ్వరూ ఏడవకూడదు.
అలాగా. ఇది ఎలా తెలుస్తుంది? నేనెందుకున్నాను? ఈ అలజడితో ఈ విషయంగా ఎవరు ఏడవ నా వెనక ముందు తరాల వాళ్ళు ఇది ఆలోచన. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇంకొకటేంటంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. లేదా ఒక ఫుడ్ డైటీషియన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది మందులు వేసుకుంటే తగ్గుతుందా లేదా మనకు తెలీదు. ఈ ఫుడ్ తింటే బలం వస్తుందా లేదా మనకు తెలీదు. ఒక ట్రై మనం చేస్తున్నామా లేదా? అది అవుతుందా అని వాటిని నమ్మి వెళ్తున్నామా లేదా? అలాగే మన మీద మనం భరోసా ఉంచుదాం. మనల్ని మనం నమ్మితే ఏం జరుగుతుందో చూద్దాం. చేసి చూద్దాం. చేస్తే కదా అనుభవం వచ్చేది. అలాగే కోటి మందితో కలిసి మనము ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సుధాకర్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా వండర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. మీరన్నట్టు ఎన్నో ట్రై చేస్తున్నాం చిన్న చిన్న విషయాలకి, శారీరకం కోసం, మరి మన ఆత్మ కోసం, మన ఎన్నో జనరేషన్స్ మీద గూడా ఇది అద్భుతమైన ఫలితాలిస్తుందంటే మనం ఖచ్చితంగా మన టైమ్‌ను కేటాయించుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు సమయం ఉందా మేడం? ఒక 5-10 యాహ్! నిమిషాలు? యాహ్! థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి. ఓకే. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకున్నా, ఏమైనా క్వెషన్స్ ఉన్నా మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు ఒక్కొక్కరు. హ్యాండ్ రైజ్ చేసినా పర్లేదు. యెస్. యెస్ మేడం. సుజాత మేడం మాట్లాడండి. ఓకే. రోజా మ్యూట్‌లో ఓకే. ఆప్షన్ రావట్లేదా? సారీ. ఓకే. ఆప్షన్ యెస్. ఓకే. ఇప్పుడు చూడండి మేడం వస్తుంది. వినిపిస్తుందా సార్? యెస్. యెస్ మేడం. నమస్తే సార్. మేడం నమస్తే. నమస్తే అండి. హ్మ్. చాలా అద్భుతం అండి. మీరు పత్రి సార్‌తోని ప్రయాణం అద్భుతం. అసలవన్నీ షేర్ చేస్తూ మాకు ఎలా చూపిచ్చారంటే, అసలు జరుగుతున్నది మాకు కళ్ళ ముందు ఫిల్మ్ చూపిచ్చినట్టు చూపిచ్చారు. చాలా బావుందండి. ఎంతో బాగుంది. అసలేంటంటే ఫస్ట్ నుంచి అసలు మీరు సార్‌తోని ఉన్నది హ్మ్. ఆ చేయి భరోసా అన్నది ఎంత హ్మ్. ఆ భరోసా మనకు ఒక చేయి అందించడంలో ఉన్న భరోసా మీరు చెప్పింది నిజంగా చాలా అది కరెక్ట్ అండి అసలు. మనకెంత భరోసా ఇస్తుంది. ఆ! అందులో మీరు స్వయంగా అనుభవించారంటే చాలా గ్రేట్. ఒక మనిషి ఇంత ఈ స్థితికి రావాలంటే ఒక వేణువు ఎన్నిటిని ఎంత అది ఓర్చుకొని అంత నాదం వస్తుందో, అంత తయారవుతుందో, మనం ఈ స్థితికి రావాలంటే ఎంత ఓర్చుకోవాలన్నది ఆ ఉపమానం ఎంతో బావుందండి అసలు. నాకైతే చాలా ఈ అట్లా అనిపిచ్చింది చాలా. మీరు వేణువుతోని పోల్చి చూపిచ్చినప్పుడు చాలా బావుందండి. ఇంకా హింస ఇది సత్యమేవ జయతే హింస చెడో హంస పకడో అని అన్నారు గదా! అది తప్పకుండా జరగాల్సిందే. ఇంకా మీ అనుభవాలు చాలా అద్భుతం అండి. మాకు చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నాయండి. అది. మరి నమస్కారం అండి మీకు. చాలా ధన్యవాదాలు. రోజా రాణి మేడం మాట్లాడండి. నమస్తే సార్. అమ్మ నమస్తే అమ్మ. ఈ ఇ ఇప్పుడు మీరు చెప్పిన అనుభవాలు చాలా బాగున్నాయమ్మా. మేము మొన్న కడతాలకెళ్ళినాము. పౌర్ణమి ధ్యానం చేసినాము. అంటే అక్కడ గూడా మంచిగా అనిపించింది మాకు. తర్వాత అమ్మ ఇప్పుడు మీ మాట వినే ముందు నేనేం చేసినా అంటే లైట్‌లన్నీ బంద్ చేసి కళ్ళు మూసుకొని వింటున్నా. వింటుంటే లైటొచ్చింది నాకు. లైటొచ్చి పోతుంది. అంటే మీరు ఒక మాట అన్నారు మాస్టర్స్ మనకు వస్తారు అని. అది ఇప్పుడు జరిగిందండి. మొత్తం లైట్‌లన్నీ బంద్ జేసి, మొత్తం అంటే ధ్యానంలో కూర్చొని మీ మాటలింటున్నా. నాకు లైటొచ్చిందంక కళ్ళు తెరవలే అట్నే ఉన్నా, కూర్చున్నా. పోయినాయి. అసలు నిజంగానా? మళ్ళీ అది అబద్ధమా అనేది నాకు అర్థమైతలేదమ్మా మరి. మీ మాట ఇన్నప్పుడైతే ఇనుకుంట అట్నే కళ్ళు మూసుకొని ఇంటున్నా నేను ధ్యానంలా. ఏమో మరి నిజమో, అబద్ధమో తెలవదు గానీ మొత్తానికైతే
ఒక అనుభవం బాగుందమ్మా అబద్ధం మీతో. అనుభవం అబద్ధం ఎలా అవుతుంది? ఏమో మేడం, నేను నమ్మలేకపోతున్నా. అట్లా లైటింగ్ కూడా వస్తుందా మన ఫేస్ మీద? లైట్ పడ్డది ఫేస్ అలా మీద. నమ్మలేని విధంగానే నమ్మలేని అద్భుతాలే జరుగుతాయి మేడం. నమ్మలేం కాబట్టి దాన్ని అద్భుతం అన్నారు. అద్భుతం అండి. అలా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మేము 15th ఆగస్టు రోజు చాలా మందిని కూర్చోబెట్టడానికి, ఇది ప్రయత్నం స్ప్రెడ్ చేయడానికి నేను నా వంతు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను చేస్తాను మేడం. ఇది చేస్తాను, థ్యాంక్ యూ అందరికి చెప్తా. ఇది అంటే ఆయన మనల్ని స్ప్రెడ్ ఏమీ అడగలేదు. మీరు ధ్యానం చేయండి, మీరు కలిసి ఉండండి, మీరు ధ్యానం చేయండి, ఒక్కటే చెప్పారు ఆయన. ఇంకొకటి సుధాకర్ గారు చెప్పినట్టుగా సేవ్ ఎర్త్, సేవ్ యానిమల్స్ అండ్ సేవ్ ప్లాంట్స్ చేసినప్పుడు అది 60 కంట్రీస్ నుండి తీసుకోమని చెప్పారని. 68 కంట్రీస్ అందులో కలిసినాయి. అయితే ఈ భూమి మొత్తం మీద ఇది ఎలా కంపేర్ చేశారంటే, మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు 5 ఊళ్ళు ఇమ్మని అడిగారు. 5 ఊళ్ళనే కాదు నేను అసలు ఇవ్వనని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇవ్వలేదు కౌరవులు. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటే, ఈ 5 ఊళ్ళు తీసేస్తే మిగతా రాజ్యం ఉన్నా లేనట్టే. ఆ కీలకమైన 5 ఊళ్ళు వీళ్ళు అడిగారు. అలాగే ఈ భూమి నిలబడాలి అంటే, నిలదొక్కుకోవాలంటే ఈ 60 దేశాలు ఇంపార్టెంట్. ఈ 60 దేశాలని మనం నిలబెట్టుకుంటే మిగతా భూమిని అవి నిలబెట్టుకుంటాయి. అందుకని ఆయన 60 కంట్రీస్ ని ఆయన సెలెక్ట్ చేసి అందులో పిలిపించి ఆ షేరింగ్ అనేది, ఆ మాస్టర్స్ తో షేరింగ్ అనేది పెంచడం జరిగింది. అట్లా నిలబెట్టారు. సేవ్ ఎర్త్, సేవ్ యానిమల్స్ అండ్ సేవ్ ప్లాంట్స్ 3 అలా చేశారు. అలాగే ఇప్పుడు మరి ఏం జరగబోతుందో దేనికో తెలియదు. దీనికని క్వశ్చన్ ఉండదండి, నో క్వశ్చన్. సార్ చెప్తారు, అది జరిగి తీరాలి అంతే. నో మోర్ క్వశ్చన్స్, నో డౌట్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు, కెమెరా ఆన్ చేసుకొని పాసిబుల్ అవుతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మంచి విలువైన టైంను మాకు అందించి, ఇంత జ్ఞానాన్ని అందించినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మేడం. ధ్యాన జగత్ ప్లాట్ఫామ్ నుంచి. నమస్తే మేడం. నమస్తే. ఓకే మాస్టర్స్, మనం కాసేపు మెడిటేషన్ చేసుకునే వాళ్ళు కంటిన్యూ చేసుకుందాం. సో జూమ్ ఓపెన్ ఉంటుంది, సో ఎవరైనా కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేయొచ్చు యథావిధిగా. థ్యాంక్ యూ మేడం. సుధాకర్ గారు ఒక్కసారి ఫ్లైయర్ షేర్ చేయగలరా మీ దగ్గర? గ్రూప్ లో షేర్ చేయాలా, ఇక్కడ షేర్ చేయాలా? గ్రూప్ లో